ఆసియా కప్లో దాయాది పాకిస్తాన్పై భారత్ బొబ్బలిలా గర్జించింది. ఆపరేషన్ స్పిన్ త్రయం కుల్దీప్ యాదవ్, అక్షయ్ పటేల్, వరుణ్ ధాటికి పాక్ చిగురుటాకులా వణికింది. స్వల్ప లక్ష్య ఛేదనలో యంగ్ డైనమిక్ అభిషేక్ వీర విహారం చేయగా సూర్యకుమార్, తిలక్ వర్మలు జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. కనీసం కరచాలనం లేకుండానే పాక్పై భారత్ భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన తొలిపోరులో పాక్ను చీల్చి చెండాడుతూ టీమిండియా విజయబావుట ఎగరవేసింది. బాయ్కాట్ నిరసన మధ్య ఉద్విగ్నంగా సాగిన మ్యాచ్లో పాక్ను తమ స్పిన్ తంత్రంతో పడగొడుతూ స్వల్ప స్కోరుకే పరిమితం చేసింది భారత్. బంతి ముట్టుకుంటే అవుట్ అన్న రీతిలో మన స్పిన్నర్లు పాక్పై ముప్పేట దాడి చేశారు. ఆడిన 2 మ్యాచ్ల్లో 2 విజయాలతో భారత్ 4 పాయింట్లతో గ్రూప్ ఏలో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 18 పరుగులకు 3 వికెట్లు, అక్షర్ 18 పరుగులు ఇచ్చి 3 వికెట్లు, బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ జట్టు ఆరంభం నుంచే కష్టాల్లో పడింది. తొలి బంతికే హార్దిక్ పాండ్యా వికెట్ తీసి భారత్కు మంచి ఆరంభం ఇచ్చాడు. అక్కడి నుంచి పాక్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాటపట్టారు. ఓపెనర్ షాహిబాజా ఫరాన్ 40 పరుగులు చేసి కాస్త ప్రతిఘటన చూపించగా షాహిన్ అఫ్రీది 33 పరుగులు, ఫకర్ జమాన్ 17 పరుగులు తప్ప మిగతా వారు రెండంకెల స్కోరు దాటలేకపోయారు. చివర్లో షాహిన్ వరుస బౌండరీలు కొట్టడంతో పాక్ స్కోరు 127 పరుగుల వరకే చేరింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, అక్షర్ పటేల్ 2, బుమ్రా 2 వికెట్లు తీశారు. హార్దిక్, వరుణ్ చెరో వికెట్ తీసి పాక్ బ్యాటర్లకు ఊపిరి పీల్చనివ్వలేదు. ఇండియా బౌలింగ్ దాటికి పాక్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 128 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభం నుంచే దూకుడు చూపించింది. అభిషేక్ శర్మ 13 బంతుల్లో 31 పరుగులతో సునామీలా ఆడి జట్టుకు వేగవంతమైన ఆరంభాన్నిచ్చాడు. గిల్ 10 పరుగులు చేసి తక్కువ స్కోర్కే అవుటైనా తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తన ప్రత్యేకమైన ఆట తీరుతో పాక్ బౌలర్లను చిత్తు చేశాడు. 47 పరుగులు చేసి మ్యాచ్ను దాదాపు భారత్ గెలుపు వైపు మలిచాడు. తిలక్ వర్మ 31 పరుగులతో చక్కటి ఇన్నింగ్స్ ఆడి జట్టుకు బలాన్నిచ్చాడు. చివర్లో శివన్ దూబేతో కలిసి సూర్యకుమార్ లక్ష్యాన్ని 15.5 ఓవర్లలోనే ఛేదించి టీమిండియాకు ఘన విజయాన్ని అందించాడు. ఈ విజయం భారత్కు నమ్మకాన్ని ఇచ్చేలా ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా వరల్డ్ కప్ దృష్ట్యా ఇలాంటి గెలుపులు జట్టుకు అదనపు మోరల్స్ ఇస్తాయని వారు భావిస్తున్నారు. భారత్ పాక్ పోరాటం సాధారణ మ్యాచ్ కాదు. ఇది ఎప్పుడూ క్రికెట్ కంటే ఎక్కువగా భావించబడుతుంది. అలాంటి మ్యాచ్లో టీమిండియా ఏకపక్షంగా గెలవడం అభిమానులు సంబరాలు చేస్తున్నారు. ఇక పుట్టినరోజు నాడు సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.